బీఆర్ఎస్ పార్టీలో ముసలం మొదలైందని అది త్వరలోనే మునిగిపోయే పడవ అని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీ పర్యటన, జగిత్యాల రాజకీయాలపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఏడాది తర్వాత బయటకు వస్తుంటే హరీష్ రావు ఢిల్లీకి వెళ్లడం వెనక పెద్ద వ్యూహమే ఉందని చామల ఆరోపించారు. ఢిల్లీలో ఆయన ఎవరిని కలిశారో త్వరలోనే బయటకు వస్తుందని, బీఆర్ఎస్ భవిష్యత్తు అంధకారంలో ఉందని ఎద్దేవా చేశారు. కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టబోతున్నారని చామల జోస్యం చెప్పారు. పార్టీలో వర్గపోరు పరాకాష్ఠకు చేరిందని, హరీష్ రావుకు కేటీఆర్ వర్గానికి మధ్య పొసగడం లేదని విమర్శించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరడం ఆ పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఇష్టం లేదని ఎంపీ పేర్కొన్నారు. హరీష్ రావు ఎప్పుడూ జీవన్ రెడ్డిని ఆహ్వానించలేదని, కేటీఆర్ బ్రతిమలాడితేనే హరీష్ రావు జగిత్యాలకు వెళ్లారని గుర్తు చేశారు. ముసలం మొదలైనట్టుగా కనపడుతుంది. ఎందుకంటే జీవన్ రెడ్డి గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీని వదలాలి, బీఆర్ఎస్ లకు పోవాలి అంటే ఆ పార్టీలో ఉన్న నాయకులు జీవన్ రెడ్డి గారు చేరిక మీద వాళ్ళకే కొంత అండర్స్టాండింగ్ లేకుండా ఉన్నట్టుగా క్లియర్ గా కనపడుతుంది. ఎందుకంటే హరీష్ రావు గారు సీనియర్ నాయకుడుగా ప్రాంతంలో ఉండి హరీష్ రావు ఏ రోజు కూడా జీవన్ రెడ్డి గారిని పార్టీలోకి ఆహ్వానించడానికి గాని ప్రయత్నాలు గాని చేసినట్టు కనపడలేదు. రెండోది, కేటీఆర్ గారు జగిత్యాల పోయినప్పుడు మొదటిసారి జీవన్ రెడ్డి గారిని విదేశాల నుంచి వచ్చి హరీష్ రావు గారి ఇంటికి వెళ్లి బతిలాడి తీసుకుపోయిన, ఎందుకంటే చూడటానికి బాగుండదని, ఎవరైనా హరీష్ రావు రాకుండా ఓన్లీ కేటీఆర్ వస్తాడు. నెక్స్ట్ డే ఎప్పుడైతే కేసీఆర్ ఫామ్ హౌస్ కి తీసుకుపోయారు జీవన్ రెడ్డి గారిని, హరీష్ రావు గారు పోకపోవడంలో కూడా మనకు క్లియర్ గా కనపడుతుంది అంతర్యం. ఇక పోతే ఆల్రెడీ ఆ పార్టీల కవిత పార్టీతో సరిపోక కొత్త పార్టీ పెట్టి బయటకు వచ్చింది. ఇప్పుడు హరీష్ రావు గారు ఈ రోజు పొద్దున్నే, ఎందుకంటే కేసీఆర్ గారు సంవత్సరం రోజుల తర్వాత మొట్టమొదటిసారిగా ఒక బహిరంగ సభకు జగిత్యాలకు వచ్చి కూతురు ఈ రోజు. దానికి హరీష్ రావు గారు అటెండ్ కాకుండా ఢిల్లీ ప్రయాణం చేయండి. దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుందంటే బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు అంధకారంలోకి పెట్టేట్టుంది. ఎందుకంటే హరీష్ రావు గారు ఢిల్లీలో ఎవరితోటి మంతనాలు చేయడానికి వెళ్తుండు, ఆయన భవిష్యత్ ప్రణాళికలు ఎలా వేసుకుంటుండు అనేది క్లియర్ గా మనకు తెలిసిపోతుంది. బీఆర్ఎస్ పార్టీ